హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ సెలబ్రిటీ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. ఒకవేళ మీరు ఈ స్క్రీన్ షాట్ ఇప్పుడు చూస్తున్న వీడియోది తీసుకొని డైరెక్ట్గా వాకిన్ అవుతే కనుక మీకు ఫ్రీ కన్సల్టెన్సీ ఉంటుంది. సో హాయ్ చేతన్ గారు. నమస్తే మేడం. చేతన్ గారు, షుగరు, బీపీ, థైరాయిడ్ అన్నది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. అందులో ముఖ్యంగా షుగర్ వెరీ కామన్ అయిపోయింది. బీపీ లాగా బీపీ ఉందా షుగర్ ఉంటుంది, షుగర్ ఉందా బీపీ ఉంటుంది అన్నట్టుగా అయిపోయింది. సో ముఖ్యంగా డైట్ చెప్తారు షుగర్ డయాబెటిక్ అనగానే. సో షుగర్ పేషెంట్స్ ఎట్లాంటి డైట్ ఫాలో అవ్వాలంటారు? ముఖ్యంగా మీరు చెప్పిండ్రు కదా డైట్ చాలా ఇంపార్టెంట్ అనేసి. ఇప్పుడు ఎవరైతే షుగర్ పేషెంట్లు ఉంటారో వాళ్లకు డైట్ ఎట్లాంటిది ఇస్తారు? మీరు రైస్ తినొద్దు, మీరు చపాతీలు తినొద్దు, మీరు ఎక్కువ రా ఫుడ్ తినాలి, సాలెడ్లు తినాలి అనేసి అంటారు కదా. కానీ మన దగ్గర మనం ఏమంటామంటే షుగర్ అది మీకు రివర్స్ అవుతుంది. వేరే వాళ్ళు ఏం చెప్తారు, ఇవి చేస్తే కంట్రోల్లో ఉంటుంది అంటారు. మనం ఏం చెప్తాం, షుగర్ వ్యాధి రివర్స్ అవుతుంది, వెళ్ళిపోతుంది మొత్తానికి దేహంలో నుంచి వెళ్ళిపోతుంది. కానీ దానికి ఒక ప్రత్యేకమైన డైట్ ఫాలో చేసే అవసరం లేదు. చిన్న చిన్న టిప్పులు ఫాలో అయితే చాలు అనేసి మనం పేషెంట్లు చాలా మంది వస్తారు, చాలా మందికి రివర్స్ అవుతుంది. మనం ప్రతి పేషెంట్కి డైట్ కూడా చెప్తాం. ఇప్పుడు ఎప్పుడైనా హోమియోపతిని వాళ్ళ ప్రకృతిని బట్టి మీరు ఇస్తూ ఉంటాను అంటారు కదా, మీరు చెప్పే రెమెడీస్ కూడా ఆర్ మీరు ఇచ్చే మందు కూడా షుగర్కి సంబంధించి స్పెషల్గా రివర్స్ చేయాలంటే ఆ మనిషిని బట్టే ఉంటుందండి. ఆ వెయిట్, మనిషి, ఎవ్రీథింగ్ మనిషిని బట్టి ఉంటుంది, మనిషి నేచర్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే కొందరికి పాములు వస్తాయి కళల్లో, కొందరికి బిల్డింగ్లు కట్టేటట్టు కళలు వస్తాయి. సో ఈ కళల్ని బట్టి కూడా మందు మారిపోతుంది. అవునా? మళ్ళా కొందరికి షుగర్ లెవెల్లు అమావాస్య రోజు, పౌర్ణమి రోజు ఎక్కువ ఉంటాయి. అయితే దాన్ని బట్టి కూడా మందులు చేంజ్ అవుతాయి. ఓకే, అంటే అంత డీటెయిల్ గా మనం పేషెంట్లతోటి మాట్లాడతాం. ఫస్ట్ టైం అబ్జర్వ్ చేస్తాం. పేషెంట్ ఇప్పుడు ఎప్పుడైనా మోకాలు నొప్పులు పెరిగినాయి, కాళ్ళు లాగడం పెరిగిందంటే వాళ్ళు వస్తారు కదా, అరే సార్ మందు వాడేటప్పుడు మంచిగా ఉంది కానీ ఈ రోజు జర ఎక్కువ అవుతుంది అనేసి. అయితే ఆ రోజు అమావాస్యనా పౌర్ణమినా అనేసి కూడా మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకే, దాన్ని బట్టి కూడా మందులు చేంజ్ అవుతాయి. మళ్ళా కొందరికి స్వీట్లు తినే అలవాటు ఉంటది, కొందరికి చాక్లెట్లు తినే అలవాటు ఉంటది, కొందరికేమో కారాలు తినే అలవాటు ఉంటది, కొందరికి నాన్ వెజ్ తినే అలవాటు ఉంటది, కొందరికి పెరుగు ఇష్టం ఉండదు, కొందరికి పాలు ఇష్టం ఉండదు, కొందరికి పచ్చి వస్తువులు ఉంటాయి కదా అవి ఇష్టం ఉండవు. అయితే దాన్ని బట్టి కూడా మందులు మారుతాయి. కొందరికి టైట్ క్లోత్స్ ఇష్టం ఉండదు, కొందరికి లూజ్ క్లోత్స్ ఇష్టం ఉండదు, దాన్ని బట్టి కూడా మందులు మారుతాయి. అండ్ ఇప్పుడు ఇవన్నీ మనం చూసుకొని ప్రకృతిని బట్టి మందు ఇచ్చినప్పుడు ఇంకోటి ఇంపార్టెంట్ ఏం చూడాలంటే, పేషెంట్ షుగర్ వ్యాధితో వస్తే ఆ మంది షుగర్ వ్యాధి పైన పని చేయాలి. అది చేయకపోతే మళ్ళీ ఇస్తే వేస్ట్ కదా. అంతే కదా. అట్లా చేతన్ గారు, మీ దగ్గరికి ఇప్పటి వరకు ఎవరైనా పేషెంట్స్ వచ్చారా, అసలు నేను షుగరే తిననండి, నా షుగర్ కన్సప్షన్ ఉండదు, నాకు స్వీట్స్ ఇష్టం ఉండదు, నాకు చాక్లెట్ ఇష్టం ఉండదు, అయినా నాకు ఎట్లా వచ్చింది? నాకు మస్తు మంది వస్తారు అట్లా. మరి ఎట్లా చక్కెర ఎందుకంటే మనం బేసిక్ గా లాజిక్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏమైనా హమాల్ పని చేస్తున్నాం అనుకోండి, అంటే ఏంది, బస్తాలు ఉన్నాయి అవి ఎత్తేసి దుగ్నంలో వేయడం, మళ్ళీ ఆటో లోడ్ చేయడం, అవి పని చేస్తున్నాం. లేదంటే మనం కన్స్ట్రక్షన్ వర్కర్ అనుకోండి, కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఇటుకలు మూయడం, సిమెంట్ బస్తాలు పైకి తీసుకెళ్లడం, పెయింట్ డబ్బాలు కిందికి తీసుకురావడం, అవన్నీ చేస్తే వాళ్ళకు న్యాచురల్ గానే స్లిమ్ బాడీ మోడల్స్ లాగా ఉంటుంది వాళ్ళ బాడీ. మీరు చూసుకుంటే ఫిట్ ఉంటుంది. అంతా వాళ్ళు 7 గంటలు 8 గంటలు పనిచేస్తారు అట్లా. అటువంటప్పుడు మీరు తింటే కొంచెం హెవీ కార్బోహైడ్రేట్ ఉన్నా డైజెస్ట్ అవుతుందా కాదా? అవుతుంది. అయితే మన పూర్వీకులు ఇటువంటి పనులు చేస్తుండే, పొలాల్లో పని చేయడం, లేకపోతే ఏమైనా హార్డ్ వర్క్ చేయడం. ఇంతకుముందు పనే ఎక్సర్సైజ్ ఉంటుండే, ఇప్పుడు పని ఎక్సర్సైజ్ లేదు. ఇప్పుడు మనం పని చేస్తాం, మళ్ళా దాని తర్వాత మనం తినే ఆహారాన్ని బట్టి మనకు రోగాలు వస్తాయి. మళ్ళా రోగాలు కొంచెం కంట్రోల్లో పెట్టుకోవడానికి మనమే డబ్బులు కట్టేసి జిమ్ పోతాం. ఇంతకు ముందు మనం డబ్బులు కూడా వస్తుండే, ఆరోగ్యం కూడా వస్తుండే. కానీ ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది కదా జాబ్ల గురించి, అవునా కాదు? అయితే అటువంటప్పుడు కార్బోహైడ్రేట్ మాత్రం మనం తక్కువ చేయాలి. ఇప్పుడు నేను చాయ్లా చక్కెర వేసుకోను అనేసి మస్తు మంది అంటారు, కానీ వాళ్ళు 3 పూటల రైస్ తింటుండొచ్చు, ఫ్రైడ్ ఫుడ్లు ఎక్కువ తింటుండొచ్చు, జంక్ ఫుడ్లు ఎక్కువ తింటుండొచ్చు, వారానికి 5-6 సార్లు బిర్యానీలు తింటుండొచ్చు బయట, అవునా కాదా? అటువంటిప్పుడు ఏమైతే షుగర్ అది వస్తుంది. మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీ ఉండదు కొందరికి. ఇప్పుడు ఇంటికాడ పక్కకి గ్లాస్ ఉంటుంది,
ఎవరికి అడుగుతారు, అరే జర నీళ్ళు నింపేసి అనేసి. నిండి ఉంటుంది, అది తీసుకొని చాత కాదు కొందరికి, మరి అంటే లేజినెస్ వచ్చేస్తుంది. ఉమ్, అటువంటి టైంలో ఏమవుతుంది, ఫిజికల్ యాక్టివిటీ లేదు, నిద్ర చక్కగా లేదు, నైట్ మొత్తం కూర్చొని ఏమైనా వెబ్ సిరీస్లు చూస్తున్నాం అనుకోండి, ఉమ్, ఏమైతుంది, సీరియల్లు చూస్తున్నాం, షార్ట్లు చూస్తున్నాం, వెబ్ సిరీస్లు చూస్తున్నాం, నిద్ర ఉంటలేదు బాడీకి, ఏమైతే షుగర్ అది ఎట్లా రాదు చెప్పండి మీరు, అవునా కాదా? ఉమ్, అట్లా మనం లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్ మనం చక్కగా మెయింటైన్ చేసుకుంటే మనకు రోగాలు రావు. ఉమ్, ఇప్పుడు ఈ షుగర్ వ్యాధి ఎందుకు వచ్చింది, ఒక షుగర్ తినకుండా ఉండడం వల్ల రాలేదు, ఉమ్, మన లైఫ్ స్టైలే కరెక్ట్ లేదు, yes. ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్ కదా, ఉమ్. అందుకే వచ్చింది. ఇప్పుడు కంప్లీట్గా హోమియోపతి టాబ్లెట్స్తో షుగర్ రివర్స్ అవ్వాలంటే అఫ్ కోర్స్ పేషెంట్ టు పేషెంట్ డిఫరెన్స్ ఉన్నప్పటికీ కూడా ఎంత పేషెన్స్గా వాళ్ళు ఉండాలి, కంప్లీట్గా మీతో పాటు ఎన్ని రోజుల వరకు ట్రావెల్ చేయాలి? కొందరికి 3 నెలల్లో తగ్గుతుంది, కొందరికి 1.5 year పడుతుంది. ఉమ్, ఎట్లా, ఇప్పుడు మనం ఏం చెప్తాం, ఇది ఫలానా తినాలి, ఫలానా తినొద్దు, ఇవి చేయాలి, ఇవి చేయొద్దు అనేసి చెప్తాం. ఉమ్, వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 పేషెంట్లు ఉన్నారు, ఉమ్, అందరికి స్మోకింగ్ ఆల్కహాల్ అలవాటు ఉంది ఫుల్, ఉమ్, వాళ్ళకి మనం ఏం చెప్తాం, జర తక్కువ చేయండి అనేసి చెప్తాం. ఉమ్, ఒకరు ఏం చేస్తారు, వినేసి మొత్తానికి బంద్ చేస్తారు. కొందరు ఏం చేశారు, మోడరేషన్లో వచ్చేస్తారు. ఉమ్, ఏం కాదు, ఉంటే ఏంది, పోతే ఏంది, నువ్వే ఒక 10 గోళీలు ఎక్కువ ఈ డాక్టర్ తగ్గి అనేసి చెప్పేటోళ్ళు కూడా ఉంటారు. ఉమ్, ఇప్పుడు దాన్ని బట్టి టైం డ్యూరేషన్ మారుతుంది. స్లీప్ ప్యాటర్న్ చక్కగా చేసుకోమంటాం, ఉమ్, ఎవరి గురించి ఎక్కువ పట్టించుకోకండి అని అంటాం. ఉమ్, ఇప్పుడు చూడండి, కొందరికి చాలా మందికి స్ట్రెస్ వల్ల కూడా వస్తుంది షుగర్ వ్యాధి. ఉమ్, ఇప్పుడు వాళ్ళకి మనం ఏం చెప్తాం, ఏముంది స్ట్రెస్ అనేసి అడుగుతాం. ఉమ్, కొందరు ఏం చెప్తారు, నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం అయినాక ఇట్లా వచ్చింది, నాకు ఒకడు చీటింగ్ చేసిండు ఒక 20 లక్షలు, ఆడిస్తలేడు. కొందరు ఏమంటారు, ఇప్పుడు ఓన్లీ ఫైనాన్షియల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, మా దోస్తు ఒకడు చిట్టి ఎత్తిండు, నాకు గ్యారంటీ పెట్టమన్నాడు, నేను పెట్టినా, వాడు మాయం, ఇప్పుడు నేను కడుతున్నామని చిట్టి పైసలు ఉమ్, అనేసి అంటారు. ఉమ్, అయితే ఇప్పుడు అయిపోయింది, ఉమ్, ఇప్పుడు నా 10 లక్షలు పోయినాయి, నా 20 లక్షలు పోయినాయి, నా 50 లక్షలు పోయినాయి అని డైలీ ఆలోచించిండు అనుకోండి మనిషి, ఉమ్, అవి పైసలు వస్తాయా రిటర్న్? రావు. ఉమ్. కానీ రోగం అయితే వస్తుంది కదా. నేను ఆలోచిస్తే, ఆ, నేను స్ట్రెస్ తీసుకుంటే షుగర్ ఎట్లా వస్తుంది, ఏంటి లింక్? ఒక పేషెంట్కి ఎట్లుండే అంటే, షుగర్ ఏం ప్రాబ్లం లేకుండే, షుగర్ లేదు, బీపీ లేదు, థైరాయిడ్ లేదు, పీరియడ్ ప్రాబ్లమ్స్ లేవు, పీసీఓడి ఏమీ లేదు. వాళ్ళ మమ్మీ చనిపోయినరు. వాళ్ళ మమ్మీ చనిపోయిన తర్వాత 6 months తర్వాత షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, థైరాయిడ్ వచ్చింది. న్యాచురల్ డెత్ లేకుండా సడన్ డెత్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు 6 members అక్క చెల్లెలు, కానీ ఈమెకే వచ్చింది. జెనెటికల్ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది షుగర్ వ్యాధికి. కానీ ఏంది అంటే, ఇట్లా స్ట్రెస్ తీసుకుంటే వచ్చే ఛాన్సులు పెరిగిపోతాయి. ఇప్పుడు 6 అమ్మ చనిపోయింది కదా, 6కి వచ్చిందా? ఇప్పుడు ఆ స్ట్రెస్ అందరికి ఉంది. కానీ ఆ స్ట్రెస్ గురించి ఎవరైతే ఎక్కువ ఆలోచిస్తాడో వానికే రోగాలు. ఏ రోగాలు వస్తాయి? జెనెటికలీ వాళ్ళు ప్రీడిస్పోజ్డ్ దేనికైతే ఉంటారు, ఏ రోగాలకు వాళ్ళకు ప్రీడిస్పోజ్డ్ ఉంటారు, ఆ రోగాలు వస్తాయి. అట్లా అందుకే కొందరికి అమ్మ చనిపోయిన తర్వాత క్యాన్సర్ వస్తుంది, కొందరికి అమ్మ చనిపోయిన తర్వాత షుగర్ వస్తుంది, కొందరికి వాళ్ళ అమ్మ చనిపోయినాక థైరాయిడ్ వస్తుంది. అట్లా చేంజ్ అవుతుంది డిజీజ్. సో స్ట్రెస్ నోన్ ఆర్ అన్నోన్ డెఫినెట్గా బాడీకి ఎఫెక్ట్ అవుతుంది అంటారు. ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటాం. 100 హార్మోన్లు ఉంటాయి బాడీలో. ఇప్పుడు స్ట్రెస్ పెరిగినప్పుడు కార్టిసోల్ లెవెల్స్ పెరుగుతాయి, డోపమైన్ లెవెల్లు తగ్గుతాయి. హ్యాపీ హార్మోన్ తగ్గింది, స్ట్రెస్ హార్మోన్ పెరిగింది, ఏమవుతుంది? వేరే హార్మోన్లు కూడా కింద పైన అవుతాయి. అవి అయినప్పుడు రోగాలు వస్తాయి. చతుర్ గారు, షుగర్ ఉన్నప్పుడు ఒంట్లో పెయిన్ ఎక్కువగా తెలీదు అంటూ ఉంటారు. అందుకే చాలా మందికి హార్ట్ అటాక్స్ ఉన్నప్పుడు షుగర్ లెవెల్స్ కూడా హైలో ఉంటాయి అని కొంతమంది అంటూ ఉంటారు కదా, నిజమేనా? అది ఎందుకు షుగర్ ఉంటే పెయిన్ తెలీదు మనిషికి? ఇప్పుడు ఒక పేషెంట్కి కాళ్ళలో గ్యాంగ్రీన్ అయిపోయింది, డయాబెటిక్ ఫుట్ అంటారు దాన్ని. ఏమైంది అంటే, ఈయన పని చేసుకుంటున్నారు, ఈయనకు షుగర్ వ్యాధి ఉన్నదేసి కూడా తెలియదు. కానీ ఏంది అంటే, ఈ పేషెంట్ పొలాల్లో పోతుండే, పని చేసుకుంటుండే, అన్నీ చేస్తుండే. ఏమవుతుంది? బేర్ ఫీట్ నడిచినప్పుడు కంకరాలు గింకరాలు ఉంటాయి కదా, అవి కుచ్చుకుపోతాయి. మళ్ళీ తర్వాత ఈయనకు తెలియదు, అది చిన్న గాయం, ఏముంది చిన్న గాయం అనేసి వదిలేస్తాం. అది పెద్దగా నాన్ హీలింగ్ అల్సర్ లాగా తయారైంది. మళ్ళీ డయాబెటిక్ ఫుట్ అయింది. స్పర్శ అనేది అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? మన నరాలు ఉంటాయి కదా, డయాబెటిక్ న్యూరోపతి అనేసి పదం ఉంటుంది. పేషెంట్లో వస్తారు, తిమ్మిర్లు వస్తున్నాయి, స్పర్శ ఉండలేదు.
నొప్పులు వస్తున్నాయి, స్పర్శ ఉంటలేదు. అంటే మన పిన్ కూడా గుచ్చితే వాళ్ళకు నొప్పి అయితలేదు, పెయిన్ అయితలేదా? అర్థం కాదు. అదేలేండి. అట్లా అయిపోతుంది. ఎందుకంటే నరాలు ఎఫెక్ట్ అవుతాయి. నరాలే ఈ ఇంపల్స్లు పాస్ చేస్తాయి బ్రెయిన్ కి. అవి న్యూరోపతి వచ్చి అవి దానికి ఎఫెక్ట్ అయిందంటే అవి ఇంపల్సులు సరిగా పాస్ చేయవు కదా, అవునా కదా? అవునండి. సో స్పర్శ చాలా మందికి అట్లా ఉండదు. వాళ్ళ నడక కూడా చేంజ్ అవుతుంది ఎన్నోసార్లు. కానీ చాలా మంది అనటం, పెద్దవాళ్ళు ముఖ్యంగా, అబ్బాయి ఏదో చిన్న షుగర్ మాత్రం అస్సలు రాకూడదు, బికాజ్ ఏ వ్యాధి కూడా ఆఖరికి ఐ సర్జరీ లాంటివి చేసుకోవాలన్నా షుగర్ కంట్రోల్లో ఉందా లేదా చెక్ చేసుకొని అప్పుడు చేస్తారు కదా, బికాజ్ హీలింగ్కి టైం పడుతుందని. అలాంటి షుగర్ని ముందు కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందులో హోమియోపతి ఈజ్ వెరీ ఈజీ. పర్మనెంట్గా లైఫ్ టైం రివర్స్ చేసుకోవచ్చు, ప్రాపర్గా స్టెప్స్ ఫాలో అవుతాయి అంటున్నారు, అంతే కదా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండి. థ్యాంక్ యూ అండి.